ఇప్పుడు వామపక్షంగా అయితే ఇప్పుడు సిపిఎం సిపిఐ మేము వామపక్షం టీఆర్ఎస్ కూడా మాకు పొత్తు అనుకూలం ఉన్నాం ఇక్కడ తిరిగి సిపిఐ నోట్ ఇవ్వాలని మాకు ఇప్పుడు మరి మళ్ళీ నెక్స్ట్ మరి కార్పొరేషన్ అయింది కాబట్టి మరి నాకు పొత్తులు కుదిరితే కుదరకపోయినా సర్పంచ్ అయితే ఓడించినాం. ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది? ఏముంది ఏమీ లేదని ఏమని బోరబాడినట్టే ఉంది, ఏమని పెట్టలే. ఇప్పుడు ఏది ఉద్యోగస్తులకు తప్ప సామాన్య బస్సు ఏడుకు పనికొస్తుంది మా దగ్గరికి మీ ఎన్నడో పోయినాడు పోతాం వచ్చినాడు వస్తాం. అది ఉద్యోగస్తులకి దానికి రక్షణగా తప్ప మాకేం దానికి గురించి ఏం రక్షణ ఏం లేదు. ఇంధనం బిల్లు ఇస్తారు కదా, ఆ ఇంధనం బిల్లు కొద్దిగా సామాజికులకి ఉన్న లేని వాళ్ళకి కొద్దిగా చూసిస్తారు. కానీ చూసిన దాంట్లో కూడా ఉన్నోడు కానీ 5 లక్షలు మాది వరకు 6 లక్షలు మా అయ్యింది అంతా ఒకటే స్టీమ్ పెడుతుంది. అట్లే తప్ప ఇప్పుడు ఇంధనం బిల్లు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోని సంప్రదాయం లేదు. మరి రైతుల విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందండి. కరెంటు ఇచ్చిండు, 24 గంటల రేప మీద కరెంటు పోకుండా అన్నట్టుగా ఇచ్చిండు. 24 గంటలు రేయం బగులు మాకు ఇక పెట్టుకొని వస్తే మళ్ళీ పొద్దున్నే పోయి చూసుకోవడం చేసుకోవడం ఉంది. ఇప్పుడు మరి ఇప్పుడు కూడా వస్తుందిలే కానీ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా అనుకూలంగా ఉంది.